హే మై డియర్ పీపుల్, వెల్కమ్ టు అనుష ముత్యాల మినీ వ్లాగ్. ఈ రోజైతే రథ సప్తమి కాబట్టి రథ సప్తమి శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం సూర్య భగవాను పూజిస్తాం. ప్రతి తెలుగింటి వారి ఇంటి ముందు ఈ రథం ముగ్గు అయితే ఈ రోజున ఖచ్చితంగా ఉంటుంది. ఈ రథం ముగ్గును వేసి సూర్య భగవాను అయితే ఆహ్వానిస్తారు. ఈ రథ సప్తమికి చాలా మంది చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. అందులో నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఈ పండక్కి ఈ చిక్కుడుకాయ కూడా చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే ఈ చిక్కుడుకాయతో కూడా చాలా మంది రథాన్ని చేసి పూజిస్తారు. అలాగే చిక్కుడుకాయ కూరని ఈ రోజు స్పెషల్ గా తింటారు. అందుకే మా మామ్ అయితే చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రథ సప్తమి తర్వాత నుండి ఈ చిక్కుడుకాయలను తినడం ఆపేస్తారు కొన్ని నెలల వరకు. అసలు చిక్కుడుకాయకి సూర్యుడికి సంబంధం ఏంటి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఏ పని చెప్పినా దానికంటూ ఒక మీనింగ్ అంటూ ఉంటుంది. రథ సప్తమి తర్వాత నుండి పండించే చిక్కుడుకాయలలో పురుగులుంటాయి. కొంతమంది దీనిలోకి మందులు వాడి పండిస్తారు కాబట్టి మనకు పురుగులు కనిపించవు. కానీ నిజానికి ఎలాంటి మందులు వాడకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండించే పంటలో పురుగులుంటాయి. మీ దగ్గరలో ఉన్న రైతులు లేదా మార్కెట్స్ లో ఉన్న వాళ్ళని కనుక్కోండి, మీకు తెలుస్తుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తెలుసుకోవాలి కదా, కాబట్టి డెఫినెట్ గా షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.